సింగర్ మంగ్లీ విషయంలో మీరా మేమా అన్నట్టుంది. నిన్న మోతీలాల్ నాయక్ కావచ్చు, ఈరోజు సంపత్ నాయక్ కావచ్చు. మొత్తానికైతే ఇక్కడ ఢీ అంటే ఢీ అన్నట్టు మొత్తం బాధితుల్ని తీసుకొస్తే బాధితుల తరపున నేను అండగా నిలబడతానని మంగ్లీ చేసినటువంటి వ్యాఖ్యలకి ఈరోజు ఇటు ప్రత్యూష కానీ లేకపోతే సంపత్ నాయక్ కానీ వీళ్ళందరూ కూడా బాధితుల్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం కనపడుతుంది. మనతో పాటు అయితే ప్రత్యూష గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, సో మొత్తానికి ఎక్కడ తగ్గట్లేదుగా మీరు? తగ్గొద్దు కూడా కదండి, ఎందుకంటే నష్టపోయిన వాళ్ళు కూడా బంజారా బిడ్డలు. ఈ బంజారా బిడ్డలు కూడా ఏమీ బాగా ఉన్నోళ్ళు కాదు, అసలు ఏమీ లేని వాళ్ళండి వీళ్ళు, కాయా కష్టం చేసుకొని బతికే వాళ్ళు. సో వీళ్ళ కోసం ఎంతకైనా నిలబడాల్సిన అవసరం ఉంది. మేమే కాదు, మా గిరిజన సమాజం కానివ్వండి, గిరిజన సమాజమే మాత్రమే కాదు, తెలంగాణలో ఉండే వాళ్ళు, ఆంధ్రాలో ప్రతి ఒక్కరు మానవత్వం ఉన్న హృదయంతో ముందుకొచ్చి వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఎందుకంటే ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక ఒక అమ్మ చెప్తుంది, నా బిడ్డకు పెళ్లి చేద్దామని చెప్పి డబ్బులు దాచుకున్నా, ₹1 ఇస్తే ₹4 వస్తాయని చెప్పినాడు, అందుకే నేను ₹4 వస్తాయని చెప్పేసి ఇచ్చినాను. ఇప్పటి వరకు దాన్ని మూసేయలేదు, నేను కాలు పట్టుకున్నా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు అని అంటుంది. ఆమెకి ఏమంత కర్మ వచ్చిందండి కాలు పట్టుకోవడానికి? కనీసం తీసుకున్న డబ్బులన్నా నాకు హీరా బాబు, నాకు వడ్డీ వద్దని అంటున్నారు. సో వీళ్ళు ఇలాంటి ఇంతమంది జనాలు బయటకు వచ్చి ఈరోజు బాధపడుతుంటే నాకు దీంతో సంబంధం లేదు, నా తమ్ముడికి దీంతో సంబంధం లేదు అని అంటుంది మంగ్లీ గారు. ఈరోజు మరి మంగ్లీ గారి రమావతి మధు అని ఉన్నారు కదా, రమావతి మధు గారు ఫస్ట్ టైం మంగ్లీ గారు ఏం చెప్పారంటే, నాకు రమావతి మధుకు సంబంధం లేదు అని అన్నారు. సంబంధం లేదు 3 సార్లు వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు? ఒకటి, రమావతి మధు గారి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో, ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో, అకౌంటెంట్ ఉన్నారో, క్యాషియర్ ఉన్నారో, ఆయన ఎందుకు మీ తమ్ముడికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది? అది కూడా 1 కాదు 2 కాదు, కట్టలు కుప్పలు బ్యాగులు అదే టూరిస్ట్ బ్యాగులలో మోసి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇది నా ఒకటే క్వశ్చన్. సో నా తమ్ముడికి సంబంధం లేదు అంటున్నావు కదా, నేను గిరిజన బిడ్డ, నేను మీలో నుంచి వచ్చిన బిడ్డ అని అంటున్నావు కదా, మరి వీళ్ళు గిరిజన బిడ్డలు కాదా అండి? వీళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తే వస్తాయండి? ఈరోజు మంగ్లీ గారు పాటలు పాడే మంగ్లీ గారు మాత్రమే నా బంజారా వాళ్ళు చాలామందిని నేను క్వశ్చన్ చేస్తున్నా, ఈరోజు పాటలు పాడే మంగ్లీ గారు మాత్రమే మీకు కనిపిస్తున్నారా? పాటలు పాడే మంగ్లీ గారు మాత్రమే పోరాడుతున్న వాళ్ళు కనిపించట్లేదు మీకు గ్రౌండ్ లెవెల్లో? వీళ్ళందరూ లేకపోతే మంగ్లీ గారు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఓన్లీ మీరు గిరిజన వైపులు అంటే ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మీరు ఇలాగే పోరాటం చేసి న్యాయం చేయాలనుకుంటారు, మీరు కానీ సంపత్ నాయక్ గారు కానీ? అవునండి, ఈరోజు మీరు చూసినట్టయితే మొన్నొక్క ప్రెస్ మీట్ పెట్టామండి. ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు, ఇది కరెక్ట్ అమ్మ, మంగ్లీ బయటకు వచ్చి నువ్వు ఆమె అన్నది నేను బాధితుల పక్షాన నిలబడతాను అన్నారు. మీరు బాధితుల పక్షాన నిలబడతాను అంటున్నావు కదా, నువ్వు ఎక్కడ నిలబడ్డావమ్మా? నేను అడుగుతున్నా, నువ్వు ఒక అడ్వకేట్ని ఇచ్చినావా ఇంతమంది బాధితులకు అని అడుగుతున్నా. ఒక పెయిడ్ మీడియాని పెట్టి ఈరోజు నా తండ్రిని, నా ఫ్యామిలీని, నా తమ్ముడిని, ప్రతి ఒక్కరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మీరందరూ మాట్లాడుతున్నారు, మీరే మనుషులే నాకు అర్థం కాదు. మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా? ఒక ఆడపిల్లని ఇప్పుడు మంగ్లీయే గిరిజన ఆడబిడ్డనా? మిగతా వాళ్ళు గిరిజన ఆడబిడ్డలు కాదా? మేము బయటకు వచ్చి ఇంతమంది బాధితులకు న్యాయం చేయండి అంటే మీకు కడుపు నచ్చిందా? అంటే మేము డబ్బులు పడేస్తలేమన్నా మంగ్లీ గారు లాగా? నేను అదే అడుగుతున్నా, నా సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా. ఈరోజు వీళ్ళు చేసినందుకు మేము ఇక్కడి వరకు లేమండి. ఈ గ్రౌండ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాయా కష్టం చేసుకొని నమ్మకంగా బతికినారు కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాం. ఈరోజు వీళ్ళకి ఎంతకైనా న్యాయం జరగాలి. నేను మీడియాను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళకి న్యాయం జరిగే వరకు మీ వైపు నుంచి కూడా మీరు చాలా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంతమంది బాధితులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఇప్పటి వరకు, అండ్ ఎన్ని వేల కోట్లు నష్టపోయారు? వీళ్ళు 150-200 crores అని చెప్తున్నారు, కానీ మోర్ దాన్ దట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కడు 40 lakhs, 50 lakhs, 70 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ల్యాండ్ అమ్మి ఇచ్చారండి. వాళ్ళకి కూతుర్ల పెళ్ళిళ్ళు చేయాలి, కట్నం డబ్బులు కూడా తెచ్చిచ్చారు. ఎందుకు ఇచ్చారంటారే? నిజంగానే ఎవరైనా అనుకుంటాం, మీరైనా నేనైనా ఎవరైనా అనుకుంటాం కదా, మంచిగా బతుకుతామేమో, మంచిగా ఉంటామేమో అని చెప్పేసి. సో ఈరోజు ఎంతకైనా వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మీరు మీడియా ముందుకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున మీకు ఏమైనా హాని జరిగితే ఏంటి మీ పరిస్థితి? రేపొద్దున నా మీద చీమ చిట్టుకుమన్నా, రేపొద్దున నాకేమన్నా దానికి మంగ్లీ గారే కారణం. బట్ మంగ్లీ గారు ఇందులో ప్రత్యక్షంగా లేరు, పరోక్షంగా ఉన్నారని మాత్రం ఎక్కడైనా మీకు ఎవిడెన్స్ ఉందా? మంగ్లీ గారు పరోక్షంగా ఉన్నట్టు కూడా అండ్ మంగ్లీ గారు చేయించారు అన్నట్టు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? అథెంటికేషన్ లేకుండా కూడా ఎలా ఆరోపణలు చేస్తారు? ఫైన్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షీ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. ఎందుకో కూడా చెప్తాను. ఇప్పుడు నా తమ్ముడు నా అసిస్టెంట్, నా తమ్ముడు నా పక్కనే ఉంటాడు, నా తమ్ముడు అన్నీ నాకు తెలుసు నా తమ్ముడు ఏం చేస్తున్నాడు అని చెప్పింది. మరి మీ తమ్ముడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాను ఎప్పుడు అడగలేదా? అడగాలి కదండి. ఇప్పుడు మీరు ఒకరింటికి వెళ్తారు, ఒకసారి వెళ్తే సరే ఫ్యాన్స్ కదా అని అనుకుంటాం. మీరు ఎక్కడో మిర్యాలగూడ నుంచి వదిమట్ల 70 kilometers మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఫ్యాన్స్ అయితే అంత దూరం వెళ్తారా మీరు చెప్పండి?
ఇదే నా క్వశ్చన్. అయితే మీడియా ముందుకు ఒక పర్సన్ని తీసుకొచ్చి అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ మై బ్రదర్ అండ్ హీ ఈజ్ మై బ్రదర్ అండ్ అతను ఎవరో కూడా నాకు తెలియదు, నన్ను కావాలని ఇందులోకి లాగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలో తెలియండి, నిజంగా తప్పు చేస్తే ఆ బాధితుల్ని తీసుకురండి, నేను వాళ్ళకి అండగా నిలబడతాను, ఇందాక మీరన్న మాటలు రైట్. అయితే ఇప్పుడు మీరు బాధితుల్ని తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ ఆమె బయటకు వచ్చి మాట్లాడకపోతే మీ చర్యలు ఏముండబోతున్నాయి? చర్యలు కఠినంగానే ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ కంప్లైంట్ కూడా లా అండ్ ఆర్డర్ ఏదైతే పోలీస్ ఫోర్స్ ఉందో వీళ్ళ కంప్లైంట్ కూడా చాలా లేట్గా చాలా డిలే చేస్తున్నారు. మరి ఎవరు అండ చూసుకొని డిలే చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద అపోజిషన్ పార్టీస్ ఆల్సో టు స్టాండ్ బై దిస్ సైడ్. ప్రతి పొలిటికల్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి గిరిజన బిడ్డని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయ హస్తం ఏమైనా ఉందనుకుంటున్నారు? ఇప్పటి వరకు కూడా మీరు గిరిజనులు మాత్రమే వచ్చి అంటే తండాల నుంచి వచ్చిన ప్రజలు మాత్రమే వచ్చి మేము ఇంత నష్టపోయామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు తప్ప, ఈ మైక్రో ఫైనాన్స్ వెనక మంగ్లీ ఉంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు తప్ప, దాని వెనకాల ఇంకెవరైనా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? బేసిక్గా ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్ అండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయను. నేను ఒకటే ఏం అడుగుతున్నానంటే, ఈ లంబాడి గిరిజన బిడ్డలు ఓట్ బ్యాంక్స్ చాలా ఉంది తెలంగాణలో, వీళ్ళు నష్టపోతున్నారు. సో నేను పార్టీస్ని కూడా అడుగుతున్నాను అనమాట. ఇలాంటి స్కామ్ని ఏదైతే బయటకు వచ్చిందో, ఒకవేళ నిజంగా రాజకీయ హస్తాలు ఏవైనా ఉంటే కూడా నేను వాళ్ళని కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. ఇలాంటి స్కామర్స్కి మీరు అసలు సపోర్ట్ చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళండి మీకు ఓట్లేసేది. చాలా కష్టపడి చాలా కష్టపడతారు తెలుసా అండి. మీరు ఇదంతా చేస్తే మీకేం వస్తుంది ఇందులో? మాకు ఏమో ఇప్పుడు ఐ డూ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ అండి. ఒక విషయం, ఐ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. అనదర్ థింగ్, ఇక్కడ ఎవరైతే ఉన్నారు కదా, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, తండ్రులు, చాలామంది తండ్రులు సేమ్ నా ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది ఉన్నారు, నాలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా ఎప్పుడెప్పుడు వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు నా గిరిజన బంజారా జనాలకు ఇంత బాధ జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఒక మానవత్వం ఉన్న వాళ్ళలాగా వి షుడ్ స్టాండ్ బై దేర్ సైడ్, రైట్? వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? తండా నుంచి వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ మాట్లాడలేకపోతున్నారు. ఇందాక మీరు లోపల చూసారు, వాళ్ళు కనీసం కన్వే చేయలేకపోతున్నారు, వాళ్ళు భయపడి చనిపోతున్నారు, చాలామంది సుసైడ్స్ చేసుకుంటున్నారు. ఇవి ఆగాలి అంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్. దోస్ హూ కెన్ స్పీక్ యాక్టివ్లీ దే షుడ్ కమ్ అవుట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ రిక్వెస్టింగ్. అంటే ఎస్టీలకి సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రెజెంట్ రాణిస్తున్నారు, మరి వాళ్ళని కూడా సపోర్ట్ తెచ్చుకోవచ్చు కదా, మీరు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడి. ఈవెన్ సంపత్ నాయక్ గారు కూడా జనసేన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. సంపత్ నాయక్ గురించి అడిగితే ఇప్పటివరకు జనసేన ట్యాగ్ని మాత్రం పాపం ఎక్కడ వాడుకోలేదండి. ఒక బంజారా గిరిజన బిడ్డలాగానే వీళ్ళకి హెల్ప్ చేయాలి అనే ముందుకు వచ్చారు సంపత్ నాయక్ గారు కూడా. సో మీరు ఇందాక అన్నట్టు వేరే వాళ్ళని కూడా అడగొచ్చు కదా, రాజకీయ పార్టీలు హెల్ప్స్ తీసుకోవచ్చు కదా అని అన్నారు కదా మీరు. సో నేను ఒకటే అంటున్నానండి, మా వాళ్ళు కూడా చాలామంది ఇన్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారు, నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి వీళ్ళ కన్సర్న్ వినండి. ఇన్ని రోజులు బాధితులు లేరు అన్నారు కదా, చాలామంది బాధితులు ఉన్నారు కానీ వాళ్ళు భయపడి బయటకు రావట్లేదు. ఇప్పుడు వచ్చారు కాబట్టి వీళ్ళ గురించి ఎంతకైనా మీరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్. అయితే నేను ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, పర్టికులర్గా అంటే ఇన్ని రోజుల నుంచి బయటికి రాలేని వాళ్ళు ఎందుకు సడన్గా బయటకు వచ్చారు మీరు? ఇంతకుముందు నాకు కొన్ని కారణాలుగా అవి నిన్న లైవ్లో చెప్పినాను, నాకు చంపేస్తా, నువ్వు బయటికి ఈ విధంగా పోయిన వాళ్ళది బయట రాజకీయ నాయకుల పేరు తీస్తే నీకెక్కడికైనా చంపేస్తా అని రమావత్ మధు నాకు భయపెట్టించిండు. ఎలా భయపెట్టించారు అంటే ఏ విధంగా భయపెట్టించాడంటే రూమ్లో పెట్టి నాకు కొట్టికి వచ్చిండు కానీ కొట్టలే. నీకు ఈ ఫస్ట్ టైం నేను చెప్తున్నా, ఇంకోసారి చెప్పినావు అనుకో నీకు ఏ విధంగా చెప్తానో నాకు కూడా తెలియదు, నీకు కూడా తెలియదు, ఆ విధంగా చేస్తా. నీ డబ్బులు 50 లక్షలు పెట్టినావు కదా, 49 లక్షలు పెట్టినావు కదా, అలా ఒక రూపాయి కూడా నీకు రాదు, ముట్టవు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ముట్టవు. ఈ విధంగా నేను పెట్టింది దానికోసమే. నీకు అన్నీ వస్తాయి, మంచి వస్తాయి, చెడు వస్తాయి, అన్నీ వస్తాయి, నువ్వు అన్నీ చూసుకొని ఉండాలి కానీ బయట ఏ ఒక్క మనిషికి కూడా చెప్పొద్దు అని నాకు బెదిరించిండు రమావత్ మధు. మరి ఇప్పుడు బయటకు వచ్చారు, ఒకవేళ మళ్ళీ మీకు ఏమైనా ప్రాణహారం ఉంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను చాలా మందికి కలిశాను, ఇప్పుడు అన్న వాళ్ళకి కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ వాళ్ళతోటి డిస్కషన్ చేసిన తర్వాతే నీకు ఏ హాని కలగదు. TV9 వాళ్ళు, టీవీ వాళ్ళు అందరూ వాళ్ళు ఉంటారు, నీకు ఏ విధంగా నీకు ప్రాణహాని కాదు. అయినా కానీ ఇప్పటి నుంచి నువ్వు బయటికి వచ్చినావు కదా, తెరపైన వచ్చినావు కదా, ఏమైనా నీకు గిత్తదా యాక్సిడెంట్ అయినా ఏమైనా అయిపోయినా కానీ మొత్తం వాళ్ళ మీదనే పడుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్ వాళ్ళ మీద పడుతుంది. నువ్వు బయటికి రా అని అన్నగానే నేను బయటికి వచ్చిన. వాళ్ళ కంపెనీలో మీరు అసిస్టెంట్గా అంటే వాళ్ళ డ్రైవర్గా అండ్ ఓన్లీ వాళ్ళకు క్యాషియర్గా పనిచేశాను నేను. చేసినప్పుడు కంపెనీకి అసలు ఎవరెవరు వచ్చేవాళ్ళు, ఎవరెవరు వెళ్ళేవాళ్ళు అండ్ మంగ్లీ ఎప్పుడైనా కంపెనీకి రావడం మీరు చూసారా? 2 టైం వచ్చింది మేడం, నైట్ 12 గంటలకు 2 టైం వచ్చింది. నేను 6 గంటలకి నేను క్లోజ్ చేస్తా, రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నేను ఆఫీస్ ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసిన తర్వాత మంగ్లీ అక్క, ఇంకో శివచ్చవాను, ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, మధు కూడా ఉన్నారు. వాళ్ళు లోపలి పోయిన తర్వాత నువ్వు రూమ్కి వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవాలా వద్దా? వెళ్ళిపోవాలి. కంపెనీ ఎక్కడుంది? మల్లెపల్లిలో. అది కంపెనీ కాదు, ఓన్లీ బ్రాంచ్. అది మియాపూర్లో హెడ్ ఆఫీస్, అదేం బ్రాంచ్. మల్లెపల్లి విష్ణు కాంప్లెక్స్ లోపల ఉంటుంది.
అది బ్రాంచ్. అర్ధరాత్రి 12 గంటలకే ఎందుకు వచ్చేది అంటే చాలా మంది ఇది చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మిడ్ నైట్ 12 మాతో వచ్చి కలిసేది, మాతో ఫోటోలు దిగేది, అందరూ ఒకటే మాట ఎందుకు చెప్తున్నారు? వీళ్ళు సెలబ్రిటీ అని అంటున్నారు కదా, సెలబ్రిటీని వాళ్ళు తక్కువ అంచనా అయిపోతుందేమో, నేను వస్తే తక్కువ అంచనా అయిపోతుందేమో, రేపటి నాడు ఇది కన్ఫర్మ్ ఫ్రాడ్, ఇది మొత్తం బాధితులకు మేము ఫ్రాడ్గా అయిపోతాము, మా ప్రూఫ్ పెడితే రేపటి నాడు మాకు ప్రాబ్లం అవుతుంది అనే ప్రకారంగా నైట్ వస్తుంది. అది ఒకటి నాకు ఒక్కరికే తెలుసు. అది నాకు కూడా కొన్ని కారణాలుగా నాకు భయపెట్టించాడు. ఈడొక్కడు చెప్పడని ఇంతకుముందు ఆయన ధీమలో ఉండు, ఇప్పుడు నేను తెరపైన ఇప్పుడు వచ్చినాను. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పు, మొత్తం ఎన్ని వేల కోట్లు ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు బాధితులు? మాది వద్దిపట్ల నుంచి నల్లగొండ జిల్లా నుంచి అన్ని చూస్తే 250 నుంచి 300 కోట్లు ఉంటాయి. ఇంకో అటు కూడా వాళ్ళది కూడా జమ పెడితే 350 కూడా క్రాస్ అవుతుంది. 350 కోట్లు బయటికి వెళ్ళినట్టే. ఈ మొత్తం మీద మంగ్లీ ఏం చెప్తుంది, రమావత్ నాయక్ ఏం చెప్తున్నారు? మంగ్లీ ఏం చెప్తున్నదో ఇంకా నేను తెరపై ఇప్పుడే వచ్చిన కదా, నాకేం కాల్స్ కూడా ఇంకో రాలే, ఇంకేం నాకు చెప్పలే. ఆమెకు కూడా ఒకసారి ఎక్కడ ఏ స్టేడియం అంటే బయట ఎక్కడైనా ఫ్రెష్ మీట్ పెట్టాలనుకుంటే కానీ నాకు ఒకసారి పిలువ అని చెప్తున్నా. నేను కూడా మాట్లాడతా, నువ్వు వచ్చినవా కాదా అనేది నేను కూడా రుజువు చూపెట్టుకుంటా. అది నా త్రూగా నేను చూపెట్టుకుంటా. ఆ శివన్నకు కూడా ఒకసారి బయటికి రావని చెప్పండి, నేను అక్కడ పోయి సర్వీస్ రోడ్ల పైసలు ఇవ్వలేదా అని. నేను ఇంకో అతను కూడా ఉన్నాడు, ఇంకో అతను కొన్ని కారణాలుగా హాస్పిటల్కి ఉన్నాడు, ఆయన కూడా రేపు వెళ్ళండి బయటికి వస్తాడు, అప్పుడు నేను ఆయనతోటి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది పిల్లిగుండ్ల తండా, వద్దిపట్ల నియరెస్ట్ విలేజ్ పలుగు తండాలో. నా రిలేషన్ ద్వారా మమ్మల్ని నమ్మబలికిరు కాబట్టి లాస్ట్ మూమెంట్లో నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. ఏమన్నా నమ్మబలికారు మీకు? 10 రూపాయలు మెత్తి ఇస్తాం, ఫస్ట్ 8 అన్నారు, 10 రూపాయలు మెత్తి ఇస్తున్నారు. ధర్మ వడ్డీ ఇస్తానంటే ఎవరికన్నా అసలు నమ్మకం ఉంటుందా చెప్పండి? ధర్మ వడ్డీ అంటే మామూలు విషయం అది. అంటే మీరైనా ఎలా మోసపోయారు చెప్పండి? అంటే మేడం బాగా నమ్మించరు పూర్తిగా. ఇగో అందరికి ఈయనకు వస్తుంది కదా, ఈయన గోల్డ్ తీసుకుండు, ఈయన కార్ తీసుకుండు, బాగా నమ్మబలికిరు. ఎవిడెన్స్ ఏముందంటే జిఎన్ఐ కంపెనీ చూపించారు, సుభాష్ చంద్రాని ఇంకోటి చూపించారు, మంగ్లీ గారు మా ఊరికి తీసుకొచ్చిండు, మంగ్లీ ఉన్నారు మా వెనకాలని చెప్పారు. మంగ్లీ మీ ఊరికి తీసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారంటే ఇది బిజినెస్ చేస్తుంది, అందరు మంచిగా ఉండండి, మా చిన్న చెల్లెలకి మధుకి ఇచ్చేస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, ఇంకొక సెప్టెంబర్లో అక్టోబర్లో ఎంగేజ్మెంట్ ఉంది. మంగ్లీ వచ్చి ఏమని ప్రచారం చేశారని అడుగుతున్నా, ఏం మాట్లాడారు మీ ఊరికి? మేడం మేము డైరెక్ట్ మాట్లాడలే, మంగ్లీతోటి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిరు. అంటే మాకు ఫోటో దిగుదామంటే మేము కూడా ఫోటో దగ్గర రానియలేదు. ఇప్పుడు వద్దు, ఈవెంట్ ఉన్నప్పుడు మాట్లాడదాం దిగుదామని చెప్పారు. మేము ఎక్స్పోర్ట్ మంగ్లీతోటి బిజినెస్ చేస్తున్నాం, అమీర్ పటేల్ తోటి బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ ఎక్కువ లాభాలు వస్తుంది అని చెప్పారు మమ్మల్ని. కంపెనీ ఎక్కడుందని చెప్పారు? ఈ కంపెనీ ఒక కంపెనీ ఢిల్లీ అని చెప్పారు, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కంపెనీ ఢిల్లీ ఉంది. ఇంకో కంపెనీ సుభాష్ చంద్ర జిఎన్ఐ అని చెప్పారు. మంగ్లీతోటి కొంచెం సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడి పెడుతున్నాం, దానివల్ల లాభాలు వస్తుంది అట్లా చెప్పారు మాకు. అట్లా చెప్పి నమ్మించారు. సరే అని చెప్పి లాస్ట్ ఇచ్చినాం. ఆ రిమాండ్ రిపోర్ట్లో సిఐడి వాళ్ళు దర్యాప్తు చేయట్లేరు, వాళ్ళు చెప్పిందే అది చూపిస్తున్నారు. మేము వెళ్ళి 100 సార్లు అడిగితే. మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు బేసిక్గా అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటారు కదా, అలాంటివి ఏమైనా చేశారా? మరి అవి ఏమైనా బయట పెట్టారా కనీసం? సరే నోట్ మాత్రమే ఉంది మేడం. ఇన్ని రోజులు మేము రాలేదు మేడం, మాకు ఇస్తామని చెప్పారు. ఈ నెల 20 తారీఖు ఇస్తామని చెప్పారు, 20 తారీఖు 10%, 30 తారీఖు 10% ఇస్తామని చెప్పారు మాకు. ఈ మధ్యలోనే జైలుకు పోయిండు, మాకు ఇస్తామని చెప్పిండు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. అతను ఎందుకు సడన్గా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? అతనికి మంగ్లీ పేరు మీద వస్తుంది కాబట్టి మంగ్లీ పేరు మీద రావద్దు అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆయన జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు రేపటి నాకు తెలిసి అంటే పూర్తి వ్యవస్థ మీద నమ్మకం లేదు, సరిగా దర్యాప్తు చేయట్లేరు ఎవరు. మీరు ఎంత పెట్టారు పైసలు? నేను 14 లక్షలు పెట్టాను. 2,20,000 10,000 నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మిగతా డబ్బులు ఇస్తలేడు. ఇస్తానని చెప్పి 20% కట్ చేసుకొని మిగతాది ఇస్తానని చెప్పాడు. మిగతా సరే ఇస్తాడేమని చెప్పి 3 నెలలు జైలు. మళ్ళీ ఇక్కడ ఆయన పరారీలో ఉండడానికి సంక్రాంతికి వచ్చిండు, సంక్రాంతి బెయిల్కి వచ్చిండు. బెయిల్కి వచ్చి రామదాస్ నాకు చనిపోయిండు, మీ ఊరికి తీసుకొస్తాను, ఇంటికి తీసుకొస్తాను చెప్పగానే ఆయన ఊరు నుంచి పారిపోయిండు. అప్పటి నుంచి ఆయన ఏడా ఉన్నాడో కూడా తెలుస్తలేడు. లాస్ట్కి మంగ్లీ పేరు రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు జైలుకి పోయిండు. ఎవరిని అడగాలి మేడం? ఇన్ని రోజులని ఓపిక పెట్టినాం. లాయర్ సుబ్బారావుని ఎవరు అప్రోచ్ అయ్యారు? నేను అవ్వలేదు మేడం. నేను ఫోన్ చేశాను సుబ్బారావు గారికి, అడ్వకేట్ ఫోన్ చేసినా. అయితే మీరు రండి బాబు అని చెప్పారు. సరే నేను వస్తానని చెప్పినా, నాతో పాటు అందరిని తీసుకొస్తానని చెప్తే వాళ్ళు ఏమన్నారు, అట్లా వద్దు, వెళ్తే అందరం వెళ్దాం, ఈరోజు కాదు నెక్స్ట్ రోజు ప్లాన్ చేసుకుందాం అని మా వాళ్ళు చెప్పారు. సరే నేను ఆ రోజు తారనాక ప్రెస్ మీట్ రాలేకపోయాను నేను.
రైట్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రామావత్ అజయ్. ఎక్కడి నుంచి? మేము దేవరకొండ నియోజకవర్గం వద్దిపట్ల గ్రామం పిఏపల్లి మండలం పడమర్ తండా విలేజ్. రైట్, అయితే మంగ్లీ మోసం చేసిందా ఇందులో డైరెక్ట్గా, లేకపోతే మంగ్లీ పేరు చెప్పుకొని ఎవరైనా కంపెనీ నడిపి మోసం చేశారా ఇక్కడ చెప్పండి బేసిక్గా. మంగ్లీ పేరు చెప్పుకొని ఫస్ట్ రామావత్ మధు అనే వ్యక్తి స్టార్ట్ చేసింది. ఇప్పుడు మంగ్లీ మోసం చేసిందని మాకు తెలుసు. మంగ్లీ వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడలేదు కదా, మంగ్లీ వచ్చి మీతో అగ్రిమెంట్స్ చేయించుకోలేదు కదా, మంగ్లీ వచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా. మంగ్లీ మా దగ్గర డబ్బులు తీసుకోలేదు, మాతోటి మాట్లాడలేదు. మరి రాత్రి 2 గంటలకు వాళ్ళ ఇంటికి రావడం ఏమవసరం? ఏదైతే పలుగుతండాలలో రామావత్ మధు, ఏదైతే మైక్రో ఫైనాన్స్ నిందితుడు రామావత్ మధు కన్స్ట్రక్షన్ చేసే ఇంటి దగ్గరికి అర్ధరాత్రి రావడం ఏమవసరం? ఏం జరిగింది పోలీసులు గల తీసుకెళ్ళడానికి గల కారణాలు ఏంటి, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి సడన్గా? మళ్ళీ అడగండి. ఏం జరిగింది అసలు? అంటే సడన్గా రమావత్ మధు అనే పర్సన్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, తర్వాత మీరు మోసపోయామని మీకు ఎలా అర్థమైంది అసలు? ఈ యొక్క కేసు మాకు 1 ఇయర్ నుంచి జరుగుతుంది. మాకేందంటే సరే మన ఊరు పక్కనోడు కదా, మనకి రిలేటివ్ కదా, సరే మన అన్నదమ్ముల ఇట్లా ఉన్నాం, ఫ్యామిలీ మెంబర్ కదా, ఇస్తలే చేస్తలే అనేసి అన్నట్టు మేము కూడా ఆగినాం. సరే కేసు ఎందుకు, ఆడ పెట్టుడు ఎందుకు, చేసుడు ఎందుకు, బయట ఎప్పుడు ఎందుకు బజార్ పాలు కావాలా అని చెప్పేసి మేమందరం ఉన్నాం. కానీ అతను దగ్గరికి వస్తలేడు. ఎంతసేపు ఉన్న దూరం వెళ్తుండు. మంగ్లీకి ఏం సంబంధం లేదు, ఇంట్లో మంగ్లీకి ఏం లేదు. ఇవాళ మంగ్లీకి సంబంధం లేనిది, వాళ్ళ తమ్ముడికి సంబంధం లేనిది ఏదైతే రమావత్ మధు ఉందో వాళ్ళ పక్కనున్న క్యాషియర్ డ్రైవరే కదా. నిన్న ఏదో వీడియో రిలీజ్ చేశారు కదా, మీరు చూసే ఉండవచ్చు అందరు మీడియా వాళ్ళు. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా వచ్చి చెప్పిండు కదా, ఇప్పుడు లైవ్లో తీసుకొస్తే కూడా నేను మాట్లాడతానని తను అంటున్నాడు. ఇంకా అంతకన్నా నిజాలు మా దగ్గర లేవమ్మా. తను మేము తీసుకోలేదు, మేము రాలేదు, మేము విష్ణు కాంప్లెక్స్కి రాలేదు, ఏదైతే గోకులానంద ఆఫీస్కి రాలేదు. నేను ఒక బంజారా బిడ్డను, నాకు పాటల ప్రపంచం తప్ప నాకేమీ తెలియదు, ఎందుకు నన్ను ఇంత బదలాం చేస్తున్నారు, నా తప్పు ఉంటే ప్రూవ్ చేయండి, బాధితుల్ని బయటికి తీసుకురండి, నేను వాళ్ళ పక్షాన్ని నిలబడతాను అని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి సజ్జనార్ సార్ని కూడా కలవడం జరిగింది కదా. సో ఏం చెప్తారు మీరు? మేము బాధితులం ఇలా బయటికి వచ్చినాం. మా పైసలు మాకు ఇస్తే మీ మీద ఆరోపణ చేయము, నీ జోలికి కూడా రాము. డబ్బులు ఇవ్వాల్సింది మంగళీనా లేకపోతే రమావత్? అదే ఇప్పుడు మంగ్లీ ఇవ్వాలి, ఇవ్వాలి. రాకుండా నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అంటే అది కాని పని. మోతీలాల్ నాయక్ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్, ఇదే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. మంగ్లీ వైపు అంటే మంగ్లీ మీద దుష్ప్రచారం చేయొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీరు ఏం చెప్తారు మరి దానికి? డబ్బులు తిన్నారు కాబట్టి వాళ్ళ దిక్కు మాట్లాడతారు. మోతీలాల్ నాయక్ ఇందులో ఏం సంబంధం మరి? అసలు ఆయనకు సంబంధమే లేని విషయము. ఆయన ఇది వరకు గత 1 ఇయర్ బ్యాక్ ఏదైతే ఈ రామావత్ బాలాజీ నాయక్ కానీ, ఏదైతే రామావత్ మధు నాయక్ కానీ వీళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేస్తే వాళ్ళు ఇయ్యననేసరికి అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసరికి అది అక్కడ వరకే ఆగిపోయింది. ఇప్పుడు ఏదైతే ఈ మంగ్లీకి ఫేవర్గా మాట్లాడుతుండు, ఏదైతే ఈ రైతులకు కానీ ఈ బాధితులకు కానీ ఎవరితోటి మాట్లాడతలేడు. మీరేం చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము అందరూ ఒకటి వద్దిపట్ల నుంచి. మీరు ఎంత పెట్టారు? తెలుగులో మాట్లాడి నేను 60 లక్షలు పెట్టాను. 60 లక్షలు పెట్టాను. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ తగాదం? ఇది 2018 నుంచి. 18 మేము లాస్ట్లో భయపడ్డాం. లాస్ట్ అంటే జూను 6వ నెల 18వ తారీఖు నేను ఇచ్చింది లాస్ట్లో పోయి. మిత్తి ఎంత ఇస్తా అన్నారు మీకు? 10 రూపీస్. ఇప్పుడు 10 రూపాయలు బేసిక్గా ఎక్కడైనా చూసుకుంటే ఏ ఫైనాన్స్ కంపెనీ అని ఎక్కడైనా సరే ధర్మ వడ్డీ 10 రూపాయలు అంటే ఆ ధర్మ వడ్డీకి ఆశపడి ఎవరైనా ఇస్తే అవి వస్తాయని ఎట్లా అనుకుంటారు మీరు? మనోడే అనుకొని ఇక వాళ్ళ ప్రూఫ్ తీసి బాబాయ్ నేను ఇది మొత్తం గోల్డ్ చూడు ఎట్ట చూడు ఈ మొత్తం దీంతో నీకు అంగి గుట్టిస్తున్నాడు గోల్డ్తోటి. ఇగోది గోల్డ్ తోటి మన బావ ఒక్క నిమిషం పైసలు తీసుకోలేదు చేయలేదు అనేసి అని ఒకసారి అది జూమ్ చేయండి. గోల్డ్ చూడు ఎంత ఈ గోల్డ్ ఎవరైతే ప్రధానంగా అనుచరుడు ఎవరైతే ఉన్నాడో మధు దగ్గర పనిచేస్తాను ఆ రమేష్ని తీసుకొచ్చి ముందు పెట్టినాం కదా, ఆ రమేష్ని ముందు తీసుకొచ్చి అయితే వాళ్ళ తమ్ముడికి అసలు ఎలాంటి సంబంధం లేదు, ఈయన మా తమ్ముడు అని చెప్పేసి లైవ్లో ఒక పర్సన్ని తీసుకొచ్చి చూపించారు కదా ఆవిడ. ఎవరు? మదా? మధు, దాని
మంగ్లీ వాళ్ళ తమ్ముడు, నేను మంగ్లీ వాళ్ళ తమ్ముడిని చెల్లెని నేను పెళ్లి చేసుకుంటున్నా, నాతోటి సంబంధం అయింది. మీరు వాళ్ళతో ఇప్పుడు మంగ్లీ కూడా మా సపోర్ట్ ఉంది. మన ఈ కర్నూలులో మాకు ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. మీ డబ్బులు తెచ్చి ఇవ్వండి బాబాయ్, నేను ఇస్తా. ఇప్పుడు మంగ్లీ మనకు సపోర్ట్ ఉంది, మనకి యూనివర్సిటీ కూడా మంచిగా ప్రాపర్టీ వస్తున్నాయి, మీరు ఇవ్వండి ఇచ్చాం నమ్మి. ఇప్పటి వరకు ఎంత వచ్చాయి? పోనీ మిత్తి అయినా ఏమైనా వచ్చిందా మీకు? నాకు 17 లక్షలు వచ్చినాయి. 17 లక్షలు వచ్చినాయి. 60 లక్షలు ఇస్తే 17,50,000 వచ్చినాయి. మరి 60 లక్షలు అడుగుతుంటే ఏం చెప్తున్నారు మీకు? అంటే ఇస్తా బాబాయ్, లేకపోతే మన జీరాబాద్లో ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్ చేపిస్తా. ప్రాపర్టీ అది షీల్డ్లో ఉన్నాయి అంటే షీల్డ్లో కూడా మేము 2-3 సార్లు రంగస్వామి కలిసాం. మేము డిఎస్పీకి కలిస్తే మీ పైసలు వస్తాయి, దాన్ని కోర్టుకేసుకోవాలి అని రంగనాథ స్వామి చెప్తే మేము కూడా అట్లా ఉన్ని ఫలాలను ఉన్నాడు. ఇప్పుడు మంగ్లీని మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా కలిసారా? మంగ్లీని కలవాలి, మంగ్లీ తమ్ముని కలిసాం. సొంత తమ్ముడిని మీరు డైరెక్ట్గా కలిసారు? నైట్ వచ్చింది, నైట్ 12కి 12-2 మా వాళ్ళ తండకి వచ్చింది. తండకు వచ్చి వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మధు, ఇంకో మంగ్లీ, ఇంకో మావాడు, ఇంకోటి బాబు అనేవాడు, ఇంకా రామదాసు, వీళ్ళ 5 వచ్చి ఫోటో కూడా దిగిన దాంట్లో ఉన్నాయిరా ఫోటోలు. మంగ్లీ అంటే మంగ్లీ మీ అందరితో కూడా ఫొటోస్ దిగిందంట కదా, ఆ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? మనతోటి కాదు, వాళ్ళతోటి దింగిది ఇంకోటి అదే చూపించారు కదా. అదే రైట్. ఓకే.